వెల్కమ్ టు బిగ్ డిబేట్ విత్ భరత్. ఇవాళ బిగ్ డిబేట్ విత్ భరత్లో మనతో పాటు ఉన్నారు తీన్మార్ మల్లన్న. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు వరంగల్, ఖమ్మం, నల్గొండ అభ్యర్థిగా. మల్లన్న, జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు. నమస్కారం అన్న. సో మీరు మూడోసారి కంటెస్ట్ చేస్తున్నారు వరంగల్, నల్గొండ, ఖమ్మం. ఫస్ట్ 2 టైమ్స్కి ఈసారి డిఫరెన్స్ ఏముంది? ఫస్ట్ టైం ఓకే అప్పుడు పోటీ చేశారు, బట్ సెకండ్ టైం చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సెకండ్ పొజిషన్ దాదాపు ఒక 2 రోజుల పాటు కౌంటింగ్ జరిగిన తర్వాత మీరు ఓడిపోయారు. సో ఈసారి ఏం డిఫరెన్స్ కనిపిస్తుంది ఎలక్షన్ లో? ఈసారి పోయినసారి కంటే కొంత ముందే యాక్టివ్ గా వర్క్ చేయడం అన్న. ఎన్రోల్మెంట్ దగ్గర నుంచి మొదలు పెడితే మొత్తం ఎలక్షన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ గా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఎప్పటికప్పుడు ఎక్కడ ఎంత ఎన్రోల్ అవుతా ఉంది ప్రత్యేకంగా కౌంటర్లు పెట్టి వాళ్ళ ఇళ్లలోకి పోయి వాళ్ళ సర్టిఫికేట్స్ అన్ని గ్యాదర్ చేసి వాళ్ళ దగ్గరే ఎన్రోల్మెంట్ కార్యక్రమం చేసినటువంటి ప్రక్రియ దగ్గర నుంచి స్టార్ట్ అయింది. దాదాపు 3 లక్షల పైచిలకు ఓట్లను మేము ఎన్రోల్ చేయించడం జరిగింది. మొత్తం ఉన్నటువంటి ఓటర్లు 4,63,000 మంది ఓటర్లు ఉంటే ఒక 3 లక్షల పైచిలకు ఓటర్లను మేము వాళ్ళని ఎన్రోల్ చేయించడం జరిగింది. మీరే చేయించారు? అవునన్నా ఈసారి మిగతా పార్టీ క్యాండిడేట్స్ చేయించలేదు. అంటే ఇక వాళ్ళు చేయించారో లేదో మాకు తెలియదన్నా. మాకు ఎప్పుడు కూడా వాళ్ళు వీళ్ళలో తారసపడలేదు. ఎవరో ఒకరు ఇద్దరు కొద్దిగా చేసే ప్రయత్నం చేసినట్టయితే తెలిసింది. మొత్తానికైతే ఎన్రోల్మెంట్ దగ్గర నుంచి మొదలు పెడితే మేము ఇప్పుడు ప్రచారము, ఆ తర్వాత పోల్ మేనేజ్మెంట్ వరకు అంతా పర్ఫెక్ట్ గా ప్రణాళికాబద్ధంగా ముందుకు పోతా ఉన్నామన్నా. ఎక్కడ కూడా ఏ గ్యాబులు లేకుండా అన్నింటినీ ఏది ఓటర్లకు ఏది మన ఓటర్ కి సంబంధించినటువంటి వివరాలు కానీ లేకపోతే బ్యాలెట్ నమూనాలు ఎట్లా ఉండాలనేటువంటి విషయంతో పాటు పోలింగ్ బూత్ ఏజెంట్ల దగ్గర నుంచి అన్ని విషయాలు పర్ఫెక్ట్ గా ముందుకు చేసుకుంటూ పోతా ఉన్నామన్నా. ఇవాళనే పోస్టల్ బ్యాలెట్లు కూడా ముగిసిపోయినాయి. సో ముందుగా పోస్టల్ బ్యాలెట్లలో అత్యధికంగా అవకాశం కల్పించినటువంటి ఉద్యోగస్తులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అంటే మీకు అప్పుడే తెలిసిపోయిందా 3 ఉద్యోగస్తులు మెజార్టీ? అంటే దాదాపు ఒక పోస్టల్ బ్యాలెట్ లో 90% ఓట్లు మల్లన్న ఫేవర్ లో పడ్డట్టుగా వాళ్ళ ద్వారానే వాళ్ళు ఓటేసిన వాళ్ళ ద్వారానే దాదాపుగా తెలిసిందన్న. ఓకే. సో లాస్ట్ 2 టైమ్స్ ఎలక్షన్ జరిగినప్పుడు మల్లన్నను ఒక పోరాట యోధుడిగా చూశారు. బట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వ్యతిరేక ప్రచారం జరుగుతుంది మల్లన్నకు వ్యతిరేకంగా. మల్లన్న ఆస్తులు అంటున్నారు, అప్పులు అంటున్నారు, బ్లాక్ మెయిలర్ అంటున్నారు, ఇట్లా రకరకాలుగా వస్తుంది. ఎందుకు ఇట్లా వస్తుంది అంటారు? అంటే ఇక్కడ ఈ ఎన్నికల్లో గెలిచే సత్తా లేక టిఆర్ఎస్ పార్టీ, ముఖ్యంగా బిఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికల్లో ఎలాగైనా ఓటమి తప్పదని, ఎలాగైనా తీన్మార్ మల్లన్నని అడ్డుకోవాలనేటువంటి ఓ ప్రయత్నంతో ఈ రకరకాల కామెంట్లు చేస్తా ఉన్నాం. సో నేను ఆ కామెంట్లను పెద్దగా పట్టించుకోను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే నేనేందో పట్టభద్రులకు తెలుసు, నేనేందో తెలంగాణ ప్రజలకు తెలుసు. కాబట్టి వాళ్ళు చెప్తున్నటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో అవి కేసీఆర్ కుటుంబానికి సరిపడే పదాలు తప్ప తీన్మార్ మల్లన్న కుటుంబానికో లేకపోతే మా టీంకో సరిపడేటువంటి పదాలు కావు. అది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి అంతకంటే ఎక్కువ వర్తించవు కూడా. కాబట్టి ఎన్నికల్లో గెలిచే సత్తా లేదు. ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ లేదంటే బిఆర్ఎస్ పార్టీ ఈ పట్టభద్రుల ఎన్నికల్లో ఏమని ఓటు అడుగుతుంది? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఎందుకోసం వచ్చింది? దీనికి మొదటగా సమాధానం చెప్పాలి కదా వాళ్ళు. ఈ సమాధానాలు చెప్పే శక్తి లేక, ప్రజలు అడిగే ప్రశ్నలకు ఏం చెప్పాలో అర్థం కాక, మా అభ్యర్థికి ఓటేయమని చెప్పడానికి ఏ అంశాలైతే చెప్పాలందో ఆ అంశాలు చెప్పకుండా కేవలం తీన్మార్ మల్లన్న మీద దుష్ప్రచారం చేసినంత మాత్రాన పట్టభద్రులు ఓటేస్తారనుకొని, లేకపోతే ఇంకొక సోషల్ మీడియాలో ఏదో బదనాం చేసినంత మాత్రాన పట్టభద్రులు ఓటేస్తారనేటువంటి గుడ్డి కాన్సెప్ట్ లో బీఆర్ఎస్ పార్టీ పోతా ఉంది. వాటిని నేను పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇక ఈ కేటీ రామారావు ఇటీవల కాలంలో చేస్తున్నటువంటి ఈ ఆరోపణలు ఏవైతే ఉన్నాయో, తీన్మార్ మల్లన్న బ్లాక్ మెయిల్ చేసిందని, అది కేసీఆర్ కుటుంబానికి సరిపోయేటువంటి పాస్పోర్ట్ల దగ్గర నుంచి వాళ్ళ నాన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి పాస్పోర్ట్ల బ్రోకర్ అనే పేరుంది. లేకపోతే వాళ్ళ కుటుంబానికి సంబంధించి ఆయనని దుబాయ్ శేఖర్ అనేటువంటి మాటలు కూడా అంటారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ జగిత్యాల, కరీంనగర్ ప్రాంతాల్లో, సిద్దిపేట ప్రాంతాల్లో ఉన్నటువంటి అమాయక ప్రజలను దుబాయ్ తీసుకుపోతా అని చెప్పి హైదరాబాద్ లో ఫ్లైట్ ఎక్కించి ముంబైలో దించి ఇదే దుబాయ్ అని చెప్పినటువంటి సందర్భాల్లో వాళ్ళ కుటుంబానికి అవున్నాయి.
ఇక్కడ ల్యాండ్ గ్రాబింగ్స్ తర్వాత ఎక్కడ చూసినా మీరు చూసి నిన్న మొన్న ఫోన్ ట్యాపింగ్ కేసులో పంజాగుట్ట పిఎస్ లో సమ్ ఇక్కడ ఒక కేసు బంజారాయిల్స్ పిఎస్ లో అయింది. కేసీఆర్ కేటీఆర్ రాధాకిషన్ రావు కలిసి వ్యాపారస్తులను కిడ్నాప్ చేసి బెదిరించి షేర్లు రాయించుకున్నటువంటి కేసులు నిన్న ఇటీవల కాలంలో బయటకు వచ్చినాయి. కాబట్టి ఈ ఏవైతే దందాలు, ఏవైతే బ్రోకర్ పనులు, ఏవైతే బ్లాక్ మెయిలింగ్ ఉంటాయో అవి కేసీఆర్ కుటుంబానికి సరిపడేటువంటి పదాలు, మాలాంటి సామాన్యులకు సరిపడేటువంటి పదాలు కావు. తీన్మార్ మల్లన్న ఏందో, తీన్మార్ మల్లన్న జీవితం ఏందో, తీన్మార్ మల్లన్న పోరాటం ఏందో ప్రజలందరికీ తెలుసు. ఎందుకంటే అంటే బీఆర్ఎస్ అనే కాదు, వేరే వాళ్ళు కూడా నెగటివ్ ప్రచారం చేస్తున్నారు. వేరే వాళ్ళు కూడా చాలా మంది వీడియోస్ పెడుతున్నారు యూట్యూబ్ లో, వాటిలో మల్లన్న కోటేద్దని ఒకళ్ళు పాట కూడా రాశారు. దమ్ముంటే నేను ఒక మాట చెప్తా, మీకెందుకు కోటేయన్నో అడుక్కోండి. మల్లన్న కోటేయద్దంటే ఇప్పుడు భరత్ గారు ఒక మాట, ఎందుకు పనికిరానోన్ని విమర్శించలేదు కదా, ఏదో దమ్ముతోటి ఏదో చేస్తా ఉన్నాడు కదా, ఎట్టి పరిస్థితిలో మల్లన్న విజయాన్ని అడ్డుకోవాలంటే వాళ్ళ అభ్యర్థిని గెలిపియాలని చెప్పట్లేదు, మల్లన్న ఓడియాలని చెప్పి చెప్తా ఉన్నారు. పాపం వాళ్ళందరినీ చూస్తుంటే బాధ అనిపిస్తా ఉంది. 27 తారీఖు ఓట్లు అయిపోయిన తర్వాత 5 తారీఖు జరిగేటువంటి ఓట్ల కౌంటింగ్ ఏదైతే ఉంటుందో ఆ కౌంటింగ్ రోజు మళ్ళీ మనం లైవ్ పెట్టుకొని వీళ్ళు చేసినటువంటి కార్యక్రమాలన్నీ మాట్లాడుకున్నాం. అదే ఎందుకు ఇంత నెగటివ్ ప్రచారం అని. లాస్ట్ టైం రెండోసారి నిల్చున్నప్పుడు మీకు అన్ని వర్గాల నుంచి మద్దతు వ్యక్తమైంది. మొత్తం మంది కూడా మల్లన్న కాబట్టి పల్లా రాజేశ్వర రెడ్డికి వ్యతిరేకంగా నెగటివ్ ప్రచారం జరిగింది. ఆయన గెలిచారు, అది వేరే సంగతి. బట్ మల్లన్నకు సపోర్ట్ గా ఇప్పుడు అన్ని సెక్షన్, అప్పుడు కోదండ రామ్ ఉన్నారు, చెరుకు సుధాకర్ ఉన్నారు, రాణి రుద్రమ కంటెస్ట్ చేశారు, జర్నలిస్ట్, ఇప్పుడు మీరు జర్నలిస్ట్ గా ఇంకో జర్నలిస్ట్ జయసారథి కంటెస్ట్ చేశారు. దీన్ని బట్టి మీకు ఏం అర్థమవుతుందన్నా, మల్లన్న గెలుపుని ఎట్లయినా చేసి ఆపాలి అనేటువంటి, ఇప్పుడు కొన్ని యూట్యూబ్ లకు డబ్బులు ఇచ్చో వాళ్ళ ద్వారా అనిపించో ఏదో చేస్తే కేటీ రామారావు బీఆర్ఎస్ పతనం అయిందే ఆ సోషల్ మీడియా వాళ్ళని నమ్ముకునే పతనమైంది. ఎందుకంటే వాళ్ళు చేసింది అంత లంగ పనులు, లఫంగ పనులు చేసి పైపెచ్చు ప్రశ్నించే వాళ్ళని బ్యాడ్ గా వ్యవహరించడం తోటే వాళ్ళ పతనం ప్రారంభమైంది. కింది స్థాయిలో ఒకసారి వరంగల్, మహబూబ్నగర్, ఖమ్మం వచ్చి మహబాద్, తర్వాత ఖమ్మము, తర్వాత మరిపేడ, తర్వాత ఈ జనగామ, భువనగిరి, నల్గొండ, సూర్యాపేట మీరు వచ్చి చూడండి ఒక్కసారి. గ్రౌండ్ లో రియాలిటీ ఏముంది, ప్రజలు ఏం చెప్తా ఉన్నారు, ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు ఎక్కడికి పోయినా. అన్నా పోయినసారి పొరపాటు జరిగింది, ఈసారి జరగనేది ఉంది. సోషల్ మీడియాలో ఒక విషయం నేను చెప్తా ఉన్నా, సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నటువంటి వాళ్ళు తీన్మార్ మల్లన్న క్లియర్ గా చెప్పాడు, తీన్మార్ మల్లన్న మీద ఆరోపణలు చేస్తున్నావు, ఏది చేస్తున్నావు, ఒకటే ఒక ఛాలెంజ్ చేసినాను, తీన్మార్ మల్లన్న తప్పు చేసిండు అని అంటా ఉన్నారు కదా, ఈ తప్పు చేసినటువంటి ఆధారం ఒకటి చూపిస్తే ఈ నెల 27 దాకా నేను వాళ్ళకి ఛాన్స్ ఇచ్చిన, చూపియండి రాబై ఎవడన్నా ఉంటే కేటీ రామారావు వీళ్ళందరికి సవాల్ చేసిన, చూపియండి ఎన్నికల బారి నుంచి తప్పుకుంటా అని చెప్పిన. ఈ సన్నాసులకు అదేం ఉండదు. కేవలం తీన్మార్ మల్లన్న నిజంగా నేను కూలిచ్చి పెంచిన వాళ్ళు కూడా ఇంత మంచిగా ప్రచారం చేయరు నా కోసం, వాళ్ళు అంత మంచిగా ప్రచారం చేసి దూసుకుపోతా ఉన్నారు. ఏదైతే సోషల్ మీడియా ద్వారా పైకొచ్చారో అదే సోషల్ మీడియాలో నెగటివ్ క్యాంపెయిన్ చేస్తున్నారు. ఒకటి సోషల్ మీడియా ద్వారా పైకి రాలేదన్నా, నా పనితనం ద్వారా సోషల్ మీడియాని చూపించడం ద్వారా పైకి వచ్చిన. సోషల్ మీడియా అందరికీ సోషల్ మీడియా ఒక ప్లాట్ఫామ్ వాడు, మీరు శాటిలైట్ ఛానల్ నుండి సోషల్ మీడియా పవర్ ఏందో చాట్ చెప్పారు. ఆ విషయంలో నేను వేరే సందేహాలకు తావులేదు. శాటిలైట్ ఛానల్స్ కంటే కూడా పాపులారిటీ మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని చాలా మంది యూట్యూబ్ ఛానల్స్ పెట్టారు, చాలా మంది అదే శైలి అనుకరిస్తూ మార్నింగ్ న్యూస్ పెట్టారు, అది పెట్టారు, ఆ విషయంలో సందేహం లేదు. బట్ అదే దాన్ని వాడుకొని ఇప్పుడు నెగటివ్ క్యాంపెయిన్ జరుగుతుంది. అక్కడ విషయం ఏంటంటే వాళ్ళు పాపం అమాయకులు, వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే నువ్వు ఎంత సోషల్ మీడియా పెట్టుకున్నా, ఎంత పెద్ద స్టార్ శాటిలైట్ ఛానల్ పెట్టుకున్నా, లేకపోతే ఇంకేదైనా పెద్దది పెట్టుకున్నా కూడా కంటెంట్ లేనిది ఏముండదు అన్నది. నీ దగ్గర ఏదన్నా ఆధారం ఉండాలి, నువ్వు మాట్లాడేదానికి ఒక విలువ ఉండాలి, నువ్వు చెప్పే పదానికి ఒక అర్థం ఉండాలి, అది ప్రజలదై ఉండాలి. ప్రజలు ఎందుకన్నా లక్షలాది మంది ప్రజలు ఇవాళ తీన్మార్ మల్లన్న ఎందుకు ఫోన్ చేసుకున్నారన్నా, నిజం చెప్తాం కాబట్టి, ఆధారాలతో చెప్తాం కాబట్టి మమ్మల్ని నోన్ చేసుకున్నారన్నా. వాళ్ళ కాడ చెప్పడానికి కంటెంట్ ఏమి ఉండదు. వాళ్ళు గతంలో అనేక సార్లు నిరూపితమైంది కదా ఇదంతా ఫేక్ ప్రచారం, తప్పుడు ప్రచారం అని కేటీ రామారావు బ్యాచ్ చేసేటువంటి దుర్మార్గమైనటువంటి చర్య అని. ఇప్పటికి కూడా నేను ఒక మాట చెప్తా ఉన్నా భరత్ అన్న, 5 తారీఖు నాడు ఓట్లు ఇప్పే రోజు, ఇప్పిన తర్వాత నేను జీ తెలుగు స్టూడియోకి వస్తా. ఇప్పుడు ప్రచారం చేస్తున్న వాళ్ళది ఒక్కొక్క బిట్ వేసుకుంటూ మనం మాట్లాడితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా ఓకే, సో ఒకటి కేటీఆర్ ఒక కామెంట్ చేశారు, 30
మెడికల్ కాలేజెస్ మేము కట్టాం, దాని బదులు 30 యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే బాగుండేది అని ఓడిపోయిన తర్వాత ఫస్ట్ రియాక్షన్ దానికి సంబంధించి. సో యూట్యూబ్ ఛానల్ ద్వారానే మీకు కౌంటర్ ఇస్తున్నారు అనుకోవచ్చా? మీరు అంటారు ఇప్పుడు కేటీఆర్ యూట్యూబ్ ఛానల్స్ మీ మీద విషయం చెబుతున్నాయని. అంటే ఒకటి ఏంటంటే కేటీ రామారావుకు తెలియని విషయం ఏంటంటే అతని అజ్ఞానానికి ఓ రకంగా చెప్పాలంటే నేను నవ్వుకుంటా ఉంటా ఒక్కోసారి. యూట్యూబ్ ఛానళ్ళు 30 ఉంటే ఓ అధికారాన్ని చేపట్టొచ్చని ఆ పిచ్చి ఆలోచన ఏదైతే వచ్చిందో ఆ ఆలోచన అతని బుర్రకి ఎవడిచ్చిందో మైండ్ అర్థం కాదు. కానీ నువ్వు ఈ ప్రజలకి ఏం చేశావు, ఏం చెప్తావు అనేది ఇంపార్టెంట్. ఇవాళ తీన్మార్ మల్లన్న క్యూ న్యూస్ ఛానల్ పెట్టి తీన్మార్ మల్లన్న ముచ్చట చెప్పలే. ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అనేక కుంభకోణాలను బయటపెట్టినాం, ఆధారాలతో సహా లెక్కలు తీసి చూపెట్టినాం ఈ ప్రజలకి. ఈ ప్రజల కష్టాలేంటి, కన్నీలేంటి, ఎక్కడ దోపిడీ జరుగుతా ఉంది, కేటీ రామారావు ముఠా ఎక్కడ దోపిడీ చేస్తా ఉంది, ఎక్కడ బ్లాక్ మెయిల్ చేస్తా ఉంది, ఆ కుటుంబం అంతా ఎట్లా ఈ రాష్ట్రాన్ని దోచుకు తింటా ఉందని ఆధారాలతో సహా చెప్పినాం. కాబట్టి ప్రజలు మా మాటను విశ్వసించి ఆధారాలను నమ్మిరు కాబట్టి అది వాస్తవం. ఇవాళ సేమ్ తీన్మార్ మల్లన్న చేసినట్టే చేస్తామని, తీన్మార్ మల్లన్న లెక్కనే సేమ్ ఈ కార్యక్రమాలు చేస్తాం వితౌట్ ఆధారాలు అనుకుంటే ప్రజలు పిచ్చోళ్ళు కనపడతారా? ప్రజలు విజ్ఞులు, ప్రజలే మేధావులు, ప్రజలే గొప్పవాళ్ళు. వాళ్ళకి ఏది నిజమో ఏది అబద్ధమో వాళ్ళందరికీ తెలుసు. ఓకే. సో ఒకటి ఆయన ఇంకొక ఆరోపణ చేశారు, నయీం అని చెప్పి. నయీం డైరీ ఎడబెట్టిన ఫస్ట్ ఆయన అడగాలి, కేటీ రామారావుని అడగాలి. నయీం అనేటువంటిది కల్వకుంట్ల కన్నారావు అనేటువంటి మరో నయీం ను తయారు చేసింది కేటీ రామారావు కాదా? ఇప్పుడు ఆడున్నాడు కల్వకుంట్ల కన్నారావు, టెన్షన్ కూడా జైల్లో లేడు. కన్నారావుకు కేసీఆర్ ఫ్యామిలీకి సంబంధం లేదంటారు. యాక్చువల్లీ లేదని చెప్పాలి. పదేళ్ల పాటు వాని దున్నపోతు లేక మేపి ధమ్కీలు, ఒక మంత్రిని తిడతాడండి, తలసాని శ్రీనివాస్ యాదవ్ అనేటువంటి ఒక మంత్రికి దమ్మిచ్చేంత శక్తి ఎడంగొచ్చిందండి వాడికి. ఓకే. సో అంటే నయీంతో కంపారిజన్, ఎందుకంటే నయీం లాగా మీరు భూ దందాలు చేస్తున్నారు, సెటిల్మెంట్ చేస్తున్నారు అన్నది ఆయన ఆరోపణ. మళ్ళీ ఒకటి కేటీఆర్ మిమ్మల్ని కంపేర్ చేసి నయీంతో కంపేర్ చేశారు. మీరు ల్యాండ్ సెటిల్మెంట్ చేస్తారు, భూ దందాలు చేస్తారు అన్న సెన్స్ లో ఆయన మాట్లాడారు. వాస్తవం అనేది అంటే 10 ఏళ్ల కాలం పాటు వాళ్ళే కదా అధికారంలో ఉన్నది. 10 ఏళ్ల కాలం పాటు ఆయన మంత్రి ఉన్నాడు కదా, వాళ్ళ నాయన ముఖ్యమంత్రి ఉన్నాడు కదా. మరి ల్యాండ్ సెటిల్మెంట్ చేస్తే మళ్ళన్నది ఏమో చూపించాలి కదా. ఈ సన్నాసులు వాళ్ళు చేసే దందాలన్నీ మంది చేస్తారని చెప్తే ఏది మన అబద్ధమే ఉరితాడేసుకొని వస్తుంది కేసీఆర్ మాటలు వింటే. కల్వకుంట్ల కన్నారావు ఎవరండి? ఏం దందాలు చేస్తే మొన్న ఇప్పుడు జైల్లో ఉన్నాడండి ఆయన. కేటీ రామారావు చేసిన భూదందాలు నేను ఎన్ని బయట పెట్టలేదండి. కాబట్టి వాళ్ళ కుటుంబం చేసేటువంటి దందాలని మంది చేస్తారనుకుంటే వాళ్ళ పిచ్చితనము, వాళ్ళకి అధికారం కోల్పోయి ఏం చేయాలో తెలవక ఇటు పార్లమెంట్ అసెంబ్లీ పోయింది, పార్లమెంట్ పోయింది, రేపు పట్టభద్రుల ఎమ్మెల్సీ కూడా పోతుంది అనేటువంటి ఉద్దేశంతో ఏమేమో పిచ్చిగా వాగుతా ఉన్నారు. వాళ్ళకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నా. ఓకే. ఇంకోటి టీఆర్ఎస్ చెప్తుంది ఏంటంటే ప్రశ్నించే గొంతులను గెలిపించండి, శాసన మండలిలో మేధావులు ఉండాలి, ప్రశ్నించే గొంతుకలు ఉండాలి, అధికార పార్టీ వాళ్ళు ఉండొద్దు అని చెప్తున్నారు. మరి పోయినసారి ఎందుకు ఉండాలని చెప్పిరండి? ఇప్పుడు అది పల్లారాజేశ్వరరెడ్డి ఉన్నప్పుడు ఎందుకు ఉండాలని చెప్పిరండి? ఇవాళ మీకు ఓటు అడిగే నైతిక హక్కు ఉందా? ఆ పార్టీ వాళ్ళకి నేను మాట అడుగుతా ఉన్నా. అనివార్యంగా పట్టభద్రులు 6 సంవత్సరాల కాలానికి అధికారాన్ని పల్లారాజేశ్వరరెడ్డికి ఇస్తే నాకు పట్టభద్రులతో సంబంధం లేదని నడి మధ్యలో వదిలేసి వెళ్ళిపోతే కదా ఈ ఎన్నిక వచ్చింది. ఇవాళ మళ్ళా మరి ఆ ఎన్నికనే ఉండి విపక్షంలోనే ఉంటివి కదా, నువ్వు ఎందుకు ప్రశ్నించాలి అని ఆ పోస్టులో ఎందుకు కొనసాగలే, ఎందుకు రాజీనామా చేసిపోయారు? దీని బీఆర్ఎస్ పార్టీ కేటీ రామారావు సమాధానం చెప్పాలి కదా. ఓకే. సో అంటే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు కాబట్టి రాజీనామా చేశారు. మీరు కూడా ఇప్పుడు ఎమ్మెల్సీ పోటీ చేశారు, అంతకుముందు ఎమ్మెల్యే కూడా హుజూర్ నగర్ పోటీ చేశారు. ఇది పదవి కాదా? 5 లక్షల మంది పట్టభద్రులు ఇచ్చినటువంటి అవకాశం పదవి కాదా, బాధ్యత కాదా? అది బాధ్యతగా నువ్వు తీసుకోలేదు, దాన్ని నువ్వు పదవిగా స్వీకరించున్నావు కాబట్టే దాన్ని వదిలేసిపోయినావు. ఇవాళ మేము బాధ్యతగా స్వీకరిస్తా ఉన్నాం దాన్ని. అది మాకు అమృతంతో సమానము, అది బాధ్యతతో సమానము. ప్రజల కష్టాలు మేము భుజాల మీద వేసుకోవాలనుకుంటున్నాము. కాబట్టి వాళ్లకు మాకు తేడా ఉంది. ఖచ్చితంగా పట్టభద్రులందరికీ
ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏ ఏ హామీలు అయితే ఇచ్చిందో వాటన్నిటిని నేను వారధిగా ఉండి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేత అమలు చేయించడం కోసం నేను ప్రజల్లోకి వెళ్తా ఉన్నా, ప్రజలకు ఆ విషయం చెప్తాను. హామీలంటే వాళ్ళకి ఏం ముఖం ఉందండి చెప్పుకోవడానికి? హామీలంటే 6 గ్యారంటీసా లేకపోతే పట్టభద్రులు ఎడ్యుకేషన్ ఈ ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్ ఇష్యూసా? అంటే ఒక ఎంప్లాయ్మెంట్ అనే కాదండి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి యువతకి, ప్రతి ఉద్యోగికి కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ఏ ఏ అంశాలనైతే పొందుపరిచిందో ఆ అంశాలన్నిటినీ ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ అమలు చేయించేటువంటి బాధ్యతలకు పోతా ఉన్నామండి మేము. ఓకే, సో ఒకటి కాంగ్రెస్ సంబంధించి ఇప్పుడు మీకు అంతా కోఆపరేషన్ బాగుందా? మంత్రులు కానీ ఖమ్మం, వరంగల్, నల్గొండ వాళ్ళతో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా? ఏం ఇష్యూ లేదండి, అంత పకడ్బందీగా అనుకున్న విధంగా మా మంత్రులు గాని, మా ఎమ్మెల్యేలు గాని, మా ఇన్ఛార్జీలు గాని, మా పార్లమెంట్ సభ్యులు గాని, మా నియోజకవర్గ కోఆర్డినేటర్లు గాని ఎప్పటికప్పుడు సమన్వయంతో, పైపెచ్చు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు ప్రతి ఈవినింగ్ దీనిపైన మానిటర్ చేస్తా ఉన్నాడంటే కాంగ్రెస్ పార్టీ ఎంత సమన్వయంతో ఈ ఎన్నికల్లో ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు తీసుకుందో అర్థం చేసుకోవచ్చు. బట్ చాలా మందికి ఇష్టం లేదు, అసలు అక్కడ ఉన్న ఎమ్మెల్యేలకి వాళ్ళకి ఇష్టం లేదని వేరే పార్టీలు ఇష్టం లేదు. బీఆర్ఎస్ పార్టీకి, కేటీ రామారావు కండి. కాంగ్రెస్ పార్టీ మా తల్లి సోనియా గాంధీ గారు ఈ అవకాశం ఇస్తే అది మాకు శిరోధార్యం కాంగ్రెస్ పార్టీ నాయకులకు. కాబట్టి వాళ్ళ ఇష్టాల మీద వాళ్ళకు కేటీ రామారావుకి ఇష్టం లేక కాంగ్రెస్ పార్టీలకు ఇష్టం లేదని చెప్తా ఉన్నారు. రాకేష్ రెడ్డి గారు పాపం పోటీ చేస్తే ఆయన సపోర్ట్ ఎవరైనా నిలబడతా ఉన్నారా? టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరైనా మద్దతు చేస్తా ఉన్నారా వాళ్ళ పార్టీ నుంచి? కనీసం రివ్యూ మీటింగ్ కు రమ్మంటే 150 మందిని పిలిస్తే 40 మంది వచ్చిరంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఎవరికి ఇష్టం లేదండి. ఆ తర్వాత మళ్ళీ అందరు జైన్ అయినట్టున్నారు కదా ఒక్కొక్కరుగా. అంతా ఏం చేయనయ్యారు, ఎక్కడ ఆయన ముఖం చూపిస్తూ అవతల పడుతున్నారు. చాలా మంది మీటింగ్లకు కూడా హాజరైతలేరు. నిన్న మొన్న చూస్తా ఉన్నాం ఖమ్మంలో అట్లా ఎట్టి పరిస్థితుల్లో మీరు హాల్ నింపండి అని చెప్పి బతిలాడుకోని పైసలు ఇచ్చి తెచ్చుకునే దురావస్థ ఎందుకు వచ్చిందండి ఇంతమంది మద్దతు చేస్తే? ఆ పార్టీలో ఆ పార్టీకి మనుగడ లేదు కాబట్టి, ఆ పార్టీ మునిగిపోయినావు కాబట్టి, ఆ పార్టీని ఎవరు నమ్మట్లేదు కాబట్టి, ముఖ్యంగా కేటీ రామారావు బీఆర్ఎస్ పార్టీని సర్వనాశనం చేసిందనేటువంటి ఉద్దేశానికి వచ్చారు కాబట్టి ఇవాళ ఆ పార్టీ నాయకులు కూడా ఎవరు ఆ పార్టీ అభ్యర్థి కోసం పనిచేసిన పరిస్థితి కనిపిస్తలేదు ఎక్కడ. ఓకే, అంటే మీ ఉద్దేశంలో వాళ్ళు అవుట్ రైట్ గా ఆ క్యాండిడేచర్ మీద, రాకేష్ రెడ్డి క్యాండిడేచర్ మీద టీఆర్ఎస్ లో వ్యతిరేకత ఉందంటారా? అంటే ఒక విషయం ఏంటంటే వాస్తవానికి కూడా బీఆర్ఎస్ పార్టీలో చాలా మంది పనిచేసినటువంటి మేధావులు ఉన్నారు, అడ్వకేట్స్ ఉన్నారు, ప్రొఫెసర్స్ ఉన్నారు. అంతేందుకు అన్ని వర్గాల నుంచి పనిచేసి ఉద్యమం కాలం నుంచి మొన్నటి వరకు టీఆర్ఎస్ పార్టీ అంటున్నారు. వాళ్ళ కనీసం గుర్తింపునియకుండా ఇస్తే కార్పొరేట్ శక్తులకు ఇస్తాం, లేదంటే పార్టీ మారొచ్చినటువంటి పరిస్థితుల్లో ఆ కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇస్తాం. మరి ఈడున్నటువంటి వీళ్ళెటు పోవాలి? ఎవరు ఇంతకాలం పాటు టీఆర్ఎస్ పార్టీ జెండా మోసి ఆ భావాన్ని ప్రజల్లోకి తీసుకుపోయినటువంటి మేధావి వర్గం పెట్టుకోవాలి? వాళ్ళకి ఏమైనా ఇచ్చే ప్రయత్నం చేసినావా? అది కూడా ఇవ్వకపోతుంది. అందుకే వాళ్ళలో ఒక ఆందోళన కనిపిస్తా ఉంది. ఓకే, బట్ ఇక్కడ ఒకటి కంపేర్ చేస్తున్నారు. రాకేష్ రెడ్డి బిట్స్ పిలానీలో గోల్డ్ మెడలిస్ట్. మల్లన్న క్వాలిఫికేషన్ ఏంటి? ఆయన మెరిట్ స్టూడెంట్, శాసన మండలిలో మేధావులు ఉండాలి, మల్లన్న లాంటి వాళ్ళు కాదు అంటారు వాళ్ళు టీఆర్ఎస్. జేడీ లక్ష్మీనారాయణ కూడా సపోర్ట్ చేశారు మొన్న బరలెక్క కూడా చేసింది సార్ ఆయన, అది తర్వాత. కానీ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ బిట్స్ పిలానీలో ఆయన చదివిండు. నేను ఉస్మానియా యూనివర్సిటీలో ఎంసీజే చేసిన సార్. నేను ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో బిఏ ఈపీపీ చదువుకున్నా. తర్వాత జేఎన్టీలో ఎంబీఏ చేసిన సార్. కాకతీయ యూనివర్సిటీలో బీపీడీ చేసిన సార్. వాళ్ళ మాట ఏందండి, ఎంత దిగజారి అంటే ఎంత నీచంగా మాట్లాడతారంటే, బిట్స్ పిలాని పల్లి బఠానియా, ఉస్మానియా యూనివర్సిటీలో చదివిన బిడ్డలు పల్లి బఠానీలా, కాకతీయ యూనివర్సిటీలో చదివినటువంటి బిడ్డలు పల్లి బఠానీలా, జేఎన్టీలో చదివినటువంటి బిడ్డలు పల్లి బఠానీలా. వాళ్ళకు ఎంత నీచంగా మాట్లాడతారండి పట్టభద్రుల గురించి. ఉస్మానియా యూనివర్సిటీలో చదివేటోళ్ళు పల్లి బఠానీలా. సిగ్గుండాలి కదా ఈ మాట మాట్లాడడానికి. ఆ ఉస్మానియా యూనివర్సిటీ లేకపోతే, ఈ కాకతీయ యూనివర్సిటీ లేకపోతే, ఈ జేఎన్టీయు పోరాటం లేకపోతే, ఇలా తెలంగాణలో విద్యార్థి సమూహం లేకపోతే వచ్చేదేనండి తెలంగాణ రాష్ట్రం? ఇలా పట్టభద్రులను అవమానిస్తూ, ఈ ప్రాంతంలో చదువుకొని ఈ గడ్డ మీద చదువుకున్నటువంటి పట్టభద్రులను అవమానిస్తూ, ఇక్కడ ఉన్నటువంటి పట్టభద్రులు పల్లి బఠానిగాలు, బిట్స్ పిలానీలో చదివినోడు మేధావి. అందుకోసమే ఈ మేధావి బిట్స్ పిలానీ మేధావి కోసం ఈ ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, జేఎన్టీ యూనివర్సిటీలో చదివిన వాళ్ళంతా పల్లి బఠానిగాల వాళ్ళ దృష్టిలో. మాట్లాడొచ్చునండి ఇట్లా?
ఇంత అహంకారం ఎందుకండి కేటీ రామారావుకు? ఈ బిడ్డల త్యాగంతో కాదా నువ్వు గద్దెనెక్కింది? సో బిట్స్ పిలానీలో చదివిండని చెప్తా ఉన్నావు సార్. మాకు బిట్స్ పిలానీలో చదివేంత స్తోమతలు లేవు సార్. మాకు మా కన్నతల్లి లాంటి ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నాం సార్. మా కన్నతల్లి లాంటి కాకతీయ యూనివర్సిటీలో చదువుకున్నాం సార్. మాకు అవకాశం ఇచ్చినటువంటి రాజశేఖర్ రెడ్డి గారు రియంబర్స్మెంట్ తోని జేఎన్టీలో ఎంబీఏ చేసినాం సార్ మేము. మాకు అవి తెలుసు కానీ మాకు ఇవి తెలివే సార్. ఇవాళ నిజంగా ఉస్మానియా యూనివర్సిటీలో చదవడం అవమానకరమని కేటీ రామారావు చెప్పదలుచుకున్నాడండి ఈ మాట? కాకతీయ యూనివర్సిటీలో చదువుకోవడం అవమానకరమైనటువంటి విషయం అని చెప్పదలుచుకున్నాడండి? నాకు అర్థం కాదు. ఎంత బాధాకరమైన విషయం అండి ఇది. సో అంటే బహుశా మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ గురించి కూడా చాలా మందికి అవగాహన ఉండకపోవచ్చు. ఇప్పుడు దీని ద్వారా కాదండి, ఉన్నా లేకపోయినా నేను చదువుకుంది ఉస్మానియా యూనివర్సిటీలో అండి. ఉస్మానియా యూనివర్సిటీలో చదివినటువంటి బిడ్డను నేను ఉస్మానియా యూనివర్సిటీలో చదివితే పల్లిబఠాని గారు అవుతాడా? మీకు మీరు కేటీ రామారావు గారు మీరు కూడా నిజాం కాలేజీలోనే చేసిరు కదా. ఏమైనా బుద్ధి ఉండాలి కదా మాట్లాడేటప్పుడు, ఈ మాట మాట్లాడేటప్పుడు. ఎస్, నేను ఈ పట్టభద్రులను అవమానించడం మంచిది కాదని చెప్పి ఒక ఆలోచన రావాలి కదా. ఇవాళ లక్షలాది మంది బిడ్డల్ని తయారు చేసినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, అందులో చదువుకొని పట్టభద్రులైనటువంటి వాళ్ళు పల్లిబఠాని వాళ్ళకు వాళ్ళ దృష్టిలో ఇక్కడ చదువుకున్న వాళ్ళు పల్లిబఠాని వాళ్ళు కావచ్చు, కానీ నా దృష్టిలో వాళ్ళు గొప్ప వాళ్ళు మేధావులు నా దృష్టిలో. ఓకే, సో మీ అదర్ కాంపిటీటర్ చూద్దాం. బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి ఉన్నారు, లాస్ట్ టైం కూడా కంటెస్ట్ చేశారు. ప్రధాన పోటీ ఎవరితో ఉంది మీకు? బీజేపీయా, బీఆర్ఎస్ఆ? ఇంకొకళ్ళిద్దరు మన బక్క జడ్సన్ ఉన్నారు, కాంగ్రెస్ నుంచి బహిష్కరించిన వ్యక్తి, అశోక్ సారు, ఇట్లా రకరకాలుగా పేర్లు వినబడతాయి. ఎవరితో కాంపిటీషన్ ఉంది? పోటీ భారతీయ జనతా పార్టీతో ఉంటుందండి. ఈ రాష్ట్రంలో బీజేపీ లేదా బీజేపీ కాంగ్రెస్ మధ్యనే భవిష్యత్ ఎన్నికలు గాని ఇప్పటి ఎన్నికలు గాని ఉంటాయి. బీఆర్ఎస్ పోటీ అనేది గత చరిత్ర, అది ముగిసిన అధ్యయనం. బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ముగిసిన అధ్యాయం అంతే అండి. మీ 4 తారీఖు తర్వాత చూడండి, అందులో వార్డు మెంబర్ అని ఉంటాడేమో చూడండి. ఎందుకు కాంగ్రెస్ కు కూడా పార్లమెంట్ లో తక్కువ సీట్లు వస్తాయి, బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తాయి అంటారు కదా. మొన్న పార్లమెంట్ కాంగ్రెస్ నేనేం చెప్తున్నానండి, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ డబుల్ డిజిట్ కొట్టబోతా ఉంది. కాంగ్రెస్ పార్టీ మెరుగైన ఫలితాన్ని ఈ పార్లమెంట్ ఎన్నికల్లో చూపించబోతా ఉంది. 12 స్థానాలు పక్కా గెలవబోతా ఉంది కాంగ్రెస్ పార్టీ. 9 స్థానాలు కంఫర్ట్ గా గెలవబోతా ఉంది. 3 స్థానాల్లో కొద్దిగా మెజార్టీ తగ్గినప్పటికీ గెలవబోతా ఉంది. ఓకే, బీఆర్ఎస్ కి ఎన్ని వస్తాయి? బీఆర్ఎస్ 0 సార్. 0? ఒక్క సీటు కూడా రాదా? ఒక్క సీటు కూడా రాదండి. టీఆర్ఎస్ పెట్టినప్పటి నుంచి ఇప్పుడు 2004లో 6 సీట్లు వచ్చాయి, 5 సీట్లు. 2009లో 2 సీట్లు, 14లో 11 సీట్లు, మొన్న 9. సో లోయెస్ట్ పర్ఫార్మెన్సా టీఆర్ఎస్ పెట్టినప్పటి నుంచి పార్లమెంట్ ఎలక్షన్స్ లో? అంటే వాళ్ళ శకం ముగిసిపోయిందండి. ఎందుకంటే వాళ్ళ అరాచకం మించిపోయి, వాళ్ళ అహంకారం మించిపోవడంతో ప్రజలు ఎక్కడ నుంచి స్టార్ట్ అయ్యారో మళ్ళీ అక్కడికి తెచ్చి వేసేసారు అన్నట్టు వాళ్ళని. ఎప్పుడైనా కూడా భరత్ గారు, ప్రజలు మేధావులండి, గొప్ప వాళ్ళు ప్రజలు. వాళ్ళు ఉన్నతంగా ఆలోచించేటువంటి వ్యక్తులు. అహంకారం వచ్చినా, ఇంకేదొచ్చినా, తలపొగరు వచ్చినా తీసి కింద కొడతారండి. అదే జరిగింది బీఆర్ఎస్ పార్టీకి. వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకుంటే బాగుండేది. ఇప్పటికి కూడా మాట్లాడుతూ ఉన్నారు, ఇప్పటికి కూడా మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు. ప్రజలే తప్పు చేసిరు మా కోటేయక అని చెప్పి చెప్తా ఉంటే ప్రజలు నవ్వుతున్నారు ఆ స్టేట్మెంట్లు చూసి. కానీ బీఆర్ఎస్ కి వరంగల్, నల్గొండ, ఖమ్మంలో నెట్వర్క్ ఉంది కదా, మాజీ ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నారు. నెట్వర్క్ ఎట్లేమన్నా ఎక్కడోడు అక్కడ పోయిండండి, నెట్వర్క్ లేదు, ఏం లేదు. కింద నుంచి పిల్లలు రన్ని కూలిపోయినాయి. ఓకే, బీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికల్లో, పట్టభద్రుల ఎన్నికల్లో 3వ స్థానమే. సో మీ ప్రధాన పోటీ 2 జాతీయ పార్టీల మధ్య? ఎస్ అండి, ఇది వాస్తవం. భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ కి మధ్య పోటీ ఉంటుంది. కాకపోతే భారతీయ జనతా పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి, ఇండియా కూటమి అభ్యర్థి అయినటువంటి నాకు చాలా గ్యాప్ ఉంటుందండి. వాళ్ళకి మాకు సెకండ్ ప్లేస్ మాత్రం భారతీయ జనతా పార్టీ. ఫస్ట్ ప్రయారిటీ ఓట్స్ ఫస్ట్ రౌండ్ లోనే గెలిచిపోతారా? అంటే ప్రజలు ఆశీర్వదిస్తే ప్రజలు ఆశీర్వదిస్తారన్న నమ్మకం ఉంది, గెలుస్తానన్న నమ్మకం కూడా ఉంది. ఓకే, సో ఒకటి ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు మొన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీ గురించి మాట్లాడారు. 56, 57 కేసులున్నాయి. ఐపీఎస్ ఆఫీసర్గా నేను చెప్తున్నాను ఆ కేసులు అని చెప్పి ఆ లిస్ట్ మొత్తం వినిపించారు. మార్ఫింగ్ చేశారు ఫోటోలు, సోషల్ మీడియాలో అమ్మాయిలకు సంబంధించిన ఫోటోలు మార్ఫింగ్ చేశారు.
ఇటువంటి కేసులు ఉన్నాయి, చాలా తీవ్ర ఆరోపణలు ఉన్నాయి మల్లన్న మీద. మొత్తం క్రిమినల్ ఒక మాట, ఆయన ఐపీఎస్ ఆఫీసర్, ఆయన తెలివితనం ఇక్కడనే బయటపడతా ఉంది. ఒక కోర్టు ఒక ముద్దాయిని, ఒక నేరారోపణ ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి పైన నేరం రుజువు అయ్యే వరకు అతను నిర్దోషి అనేటువంటి మాట కోర్టులు చెప్పినాయండి. మన బుర్రుందా అండి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఐపీఎస్ చేసిండు? ఒక ఏ కోర్టు ఇప్పటి వరకు తీన్మార్మలని తప్పు చేసిండని చెప్పలేదు, తీర్పు ఇవ్వలేదు. ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు నా మీద కేసు పెట్టినప్పుడు, నా మీద అక్రమ కేసులు పెట్టినప్పుడు క్యూ న్యూస్ స్టూడియోకి వచ్చి ఖబర్దార్ కేసీఆర్, ఈ అక్రమ కేసులను ఖండిస్తా ఉన్నాం, తీన్మార్ మల్లన్న పైన పెట్టిన అక్రమ కేసులని స్టూడియోకి వస్తావు, మా ఇంటికి వస్తావు, ఇవన్నీ చెప్పిపోతావు, మళ్ళా తీన్మార్ మల్లన్న మీద ఇవి ఉన్నాయంటే ఏం చెప్తావు? ఈ నోటితో నవ్వే ముచ్చటనైతే కాదు. సో అంటే ఇప్పుడు ఈ మీ మీద పెట్టిన కేసులు అన్ని కూడా రాజకీయ ప్రేరితమైనవి అంటారా? 100% నో డౌట్. దేనికోసం అండి? లేకపోతే దేనికోసం పెట్టిరండి? మొన్నటి వరకు టీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయే వరకు ఛార్జ్ షీట్లు వేసినారండి వీళ్ళు. ఆధారాలు ఏమని ఉంటే టీఆర్ఎస్ పార్టీ నాయకులు వచ్చి క్యూ న్యూస్ ఆఫీస్ పైన దాడి చేసి, తీన్మార్ మల్లన్న పైన హత్యాయత్నం చేసి, మళ్ళా ఉల్టా తీన్మార్ మల్లన్న మీదనే హత్యాయత్నం కేసులు. ఈ జనానికి తెలియదా ఇవన్నీ? జనం చూడలేదా కల్లారా పెట్టిన కేసులన్నీ? సో అదే ఇవి తీవ్ర ఆరోపణలు అంటారు. ఈ తీవ్ర ఆరోపణలు అలా బొంద బోకే ఆరోపణలు ఏమన్నా అంటే ఇప్పుడు మీ మీద పెట్టిన కేసుల్లో మెజారిటీ కేసులు అంటే ఎక్కడి నుంచి పెట్టారు? ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో పెట్టారు? మొత్తం కంప్లీట్ గా టిఆర్ఎస్ పార్టీ, కేటీ రామారావు ప్రేరేపిత కేసులు అవన్నీ. రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్పట్లో ప్రశ్నిస్తున్నాడని, తీన్మార్ మల్లన్న గొంతు నొక్కడం కోసం, జైల్లో బందీ చేయడం కోసం పెట్టినటువంటి కేసులు. ఇవాళ టిఆర్ఎస్ పార్టీ గద్దె దిగిపోగానే 70 కేసులలో దాదాపు 15 కేసులు అన్నా పొరపాటు అయిపోయింది, ఆ దొంగలు పెట్టుకుంటే పెట్టినమని వాపసు తీసుకొని పోయారు సార్. 56కు వచ్చినాయి కేసులు. అంటే 15 కేసులు కొట్టుడు పోయినాయి ఆల్రెడీ. కొట్టుడు కాదు, పెట్టినోళ్ళే వాపసు తీసుకొని పోయారు, నాకు తెలియకుండానే విత్డ్రా చేసుకున్నారు. ఓకే, వాళ్ళే. ఎందుకంటే తప్పుడు కేసు పెట్టినామన్నా, అప్పుడు కేటీ రామారావు టీఆర్ఎస్ వాళ్ళు పెట్టమంటే పెట్టామన్నా అని చెప్పి వాపసు తీసుకొని పోయారు చాలా మంది. ఒక అమ్మాయిని తీన్మార్ మల్లన్న ఇట్లా చేసిండు అట్లా చేసిందంటే ఆ అమ్మాయి పాపం వచ్చి అన్నా అని చెప్పి కన్నీళ్లు పెట్టి నాకు అన్నం పెట్టినామన్నా అని చెప్పి హైకోర్టులో అమ్మాయి కాంప్రమైజ్ పిటిషన్ వేసుకొని పోయింది అమ్మాయి. ఓకే, అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని గిట్ట వాళ్ళు కాంప్రమైజ్ అయినారా? లేదన్నా, కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను కాదు. ఒక విషయం ఏంటంటే నిజమేందో ఒక అంతరాత్మకైతే తెలుస్తుంది కదా, మనిషికి ఒక అంతరాత్మ అనేది ఉంటది కదా. కేసు పెట్టిన వాళ్ళకి అదైతే తెలుస్తుంది కదా ఇది తప్పుడు కేసు అని చెప్పి. తీన్మార్ మల్లన్న మాట్లాడితే ఒక పర్సన్ వాట్సాప్ లో స్టేటస్ పెట్టుకుంటే ఇంకో పర్సన్ చూస్తే ఎస్సీ ఎస్టీ కేసు అయితే కాదండి. ఈ కేసులను చూస్తా ఉంటే ప్రజలు, ఇప్పుడున్న పోలీస్ అధికారులు నవ్వుకుంటా ఉన్నారు ఆ కేసులు చూస్తా ఉంటే. కేటీ రామారావు ఎంత పిచ్చిగా అధికారుల మీద ఒత్తిడి తెచ్చి అధికారులను ప్రలోభ పెట్టి అక్రమంగా ఎన్ని కేసులుంటే అన్ని పెట్టండి అని చెప్పి పెట్టించుకుంటా పోతే, నేను చెంచల్గూడ జైల్లో నన్ను అక్రమంగా బందీ చేసి అరెస్ట్ చేస్తే ఒక బెయిల్ రాగానే మళ్ళీ కేసు వేయడం, ఒక బెయిల్ రాగానే మళ్ళీ కేసు వేయడం, 74 రాగానే మళ్ళీ 74 రోజులు ఉన్నారు కదా జైల్లో. అవునండి, 74 డేస్ సెకండ్ టైం. 74 డేస్ చెంచల్గూడ జైలు, 28 రోజులు చెర్లపల్లి జైల్లో ఉండడం జరిగింది. అంటే మొత్తం 100 రోజుల పైగా జైలు శిక్ష అనుభవించారు. శిక్ష పడకుండానే అనుభవించారు. శిక్ష పడకుండా వాళ్ళ టార్గెట్ ఏంటంటే ఇట్లా చేస్తేనన్నా ఈ ప్రశ్నించడం ఆపుతాడేమో అని వాళ్ళ బాధ. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, తీన్మార్ మల్లన్న లాంటి వాళ్ళనో ఇంకోరినో బెదిరిస్తే అంటే ప్రశ్నను బందీ చేస్తామంటే అది ఇంకో రూపంలో వచ్చి ప్రశ్నిస్తుంది. ఇలా ప్రకృతి తన రూపంలో వచ్చి ప్రశ్నించింది. నీవు ఈ రాజ్యంలో రాజుగా ఫీల్ అవుతున్నటువంటి రోజుల్లోనే ప్రజలు అల్టిమేట్ గా రాజు హోదాని గుంజి కిందేసి కొట్టిర్రు. ఇప్పుడు నీ ఇంటికి కనీసం వాచ్మెన్ కూడా నమస్తే పెట్టేటోడు ఉంటాడు. అంటే అహంకారమైనటువంటి పనులు చేస్తే ఇవన్నీ ఎదురైతాయి. ఇలా ప్రజలకు తెలియదా అంటే తీన్మార్ మల్లన్న ప్రజల కోసం కొట్లాడి ప్రజల కోసం ప్రశ్నించి జైలు పోయిన సంగతి. ఇలా తీన్మార్ మల్లన్న జైల్లో ఉంటే ఎంతో మంది పేద ప్రజలు, చాలా మంది ఒక పొద్దులున్నారు నా కోసం, చాలా మంది జైలు కాడికి రోజు వచ్చిపోతా ఉండే అన్న బయటికి రావాలని. నేను జైలు నుంచి బయటికి వెళ్తే వేలాది మంది ప్రజలు 2 కిలోమీటర్ల మేర అక్కడికి వచ్చిరండి. ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారు పోయిన కేసులు ఎవడన్నా వస్తున్నాడండి? సో ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత
టిఆర్ఎస్ పాలనకి కాంగ్రెస్ పాలనకి మీకు ఏం డిఫరెన్స్ కనిపించింది 6 నెలల పాలనలో? టీఆర్ఎస్ పరిపాలనలో 1000 రూపాయల గ్యాస్ సిలిండర్ వచ్చేది, ఇప్పుడు 500 గ్యాస్ సిలిండర్ వస్తుంది. టీఆర్ఎస్ పరిపాలనలో 200 యూనిట్లు కాలిస్తే 1000 రూపాయల బిల్లు వచ్చేది, ఇప్పుడు 0 బిల్లు వస్తా ఉంది. టీఆర్ఎస్ పరిపాలనలో ప్రభుత్వ ఉద్యోగికి ఎప్పుడు జీతం వస్తుందో తెలియదు, ఇప్పుడు 1 తారీఖు వస్తా ఉంది. టీఆర్ఎస్ పరిపాలనలో అసలు ఏది ప్రధానమంత్రి సంబంధించినటువంటి ఆరోగ్య బీమా పథకం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆయుష్మాన్ భవ ఏదైతే ఉందో దాన్ని వాడుకోవాలి. ఇలా మేము 10 లక్షల రూపాయలకు ప్రజలకు ఆ సేవలు చేస్తా ఉన్నాం. ఈ రకంగా మార్పు స్పష్టంగా కనిపిస్తా ఉంటే, మార్పు రానిది కేసీఆర్ గుణంలో, కేటీఆర్ గుణంలో ప్రజల్లో వచ్చింది, పరిపాలనలో వచ్చింది. బట్ 6 గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేయలేదని కదా, 6 గ్యారంటీలు 420 హామీలు దీని మీద బాగా కారణం చేస్తున్నారు. వాళ్ళ కుసంస్కారం చూడండి. ప్రజలకు ఇచ్చినటువంటి ఒక హామీ కాంగ్రెస్ పార్టీ ఒక గొప్ప గ్రంథం లెక్క, భగవద్గీత లెక్క భావించేటువంటి, బైబిల్ లెక్క భావించేటువంటి, ఖురాన్ లెక్క భావించే గ్రంథాన్ని దానికి 420 అని పేరు పెట్టి, ఈ 420 కేటీ రామారావు చేసేటువంటి చిల్లర పనుల వల్ల కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చి నిలుపుకుంటుందండి. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు మాట తప్పదు. ఇవాళ మీరు చూస్తే తెలంగాణ రాష్ట్రం ఇస్తా అని చెప్పింది కాంగ్రెస్ పార్టీ, ఇచ్చి చూపెట్టింది. 2 రాష్ట్రాల్లో అధికారం పోతుందని తెలిసినా కూడా ఆ తల్లి సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తానని ఇచ్చి చూపెట్టింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు 6 గ్యారంటీలు ఇచ్చింది. 3 నెలల కాలం పాటు పరిపాలన చేయగలిగిన మా తర్వాత ఎన్నికల 6 గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేసింది 2 కదా. ఫ్రీ బస్ ఒకటి ఇంప్లిమెంట్ చేశారు, తర్వాత మహిళలకు 2500 ఇవ్వాలి మహాలక్ష్మి స్కీమ్ కింద, అది ఇవ్వలేదు. ఒక ఫ్రీ బస్ ఒకటి, కాంగ్రెస్ పార్టీ ఎలక్ట్రిసిటీ 200 రూపీస్ ఒకటి, అది పార్షియల్. మీరు ఒకటి అర్థం చేసుకోండి భరత్ గారు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటుంది. ఇది కాంగ్రెస్ పార్టీ, ఇది కేసీఆర్ పార్టీ కాదు. మాయ మాటలు చెప్పి, జూటా మాటలు చెప్పి తప్పించుకునే పార్టీ కాదు. మేము ప్రజలకు జవాబుదారీగా ఉండేటువంటి పార్టీ. 3 నెలల కాలం అండి, ఇంకా అన్నప్రాసన కూడా కాలేదు. ఇటువంటి పరిస్థితుల్లో మేము ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ, ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టుకుంటూ, కేసీఆర్ చిన్నాభిన్నం చేసినటువంటి రాష్ట్రాన్ని సరి చేసుకుంటూ ఒకటొకటి ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తామండి. మహిళలకు ఫ్రీ బస్ జర్నీ ఇవ్వాలని నేను ఆలోచన చేసిందా అండి కేసీఆర్? ఆయన బుర్రకెప్పుడని దట్టిందా అండి? ఇవాళ కాంగ్రెస్ పార్టీ బస్ జర్నీ వల్ల మెట్రో లాస్ అవుతుందని ప్రధానమంత్రి అంటున్నారు. ఆల్రెడీ హైదరాబాద్ మెట్రో రైలు సంబంధించి ఎల్ఎంటీ అనౌన్స్ చేసింది, మేము దీనిలో అమ్మేస్తామని చెప్పి. రెండోది, బస్సు ఫ్రీ ఇస్తున్నారు కానీ అసలు బస్సులేవి, ట్రిప్పులు పెంచలేదు, సంఖ్య పెంచలేదు, కొట్టుకుంటున్నారు. బిందెలో నీళ్ల కోసం పంచాయతీ లాగా బస్సులో పంచాయతీ తయారైంది. నేను ఒకటి ఏం చెప్తా ఉన్నాండి, ఢిల్లీలో కూడా ఫ్రీ బస్సు ఉంది కదండి, ఢిల్లీలో కూడా మెట్రోలు ఉన్నాయి కదండి. మరి ఢిల్లీ మెట్రో క్లియర్ గా పోయి గతం కంటే ఇప్పుడు మాకు రష్ పెరిగిందని చెప్పి అటు ఢిల్లీ మెట్రో, హైదరాబాద్ మెట్రో ప్రకటించిన తర్వాత ఆర్టీసీ బస్సులు ఉన్నప్పటికీ మాలో రద్దీ తగ్గలేదని ప్రకటించిన తర్వాత అర్థం పర్థం లేని వాదనలు చేస్తే ఏమన్నా అర్థం ఉంటుందా అండి? ప్రజలు నమ్మాలి కదా. అయిపోయినాయి అన్ని మెట్రో అదనపు భోగిలేయాలని ప్రజలు కోరుతా ఉన్నటువంటి సందర్భంలో మెట్రో లాసుల్లో ఉంది, మెట్రో ఆగమైపోయిందని. మెట్రో ఆగమయ్యేది ఉంటే ఏ విజన్ లేకుండా మెట్రోని పొడిగింపు చేసేటువంటి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారండి ఎవరన్నా? సో ఒకటి, కాంగ్రెస్ గ్రాడ్యుయేట్ విషయానికి వద్దాం. మీరు ఎమ్మెల్సీ ఎలక్ట్ అవుతే సరే, కాంగ్రెస్ పార్టీ హామీలు వదిలేయండి, మీరు గ్రాడ్యుయేట్లకి, ఎంప్లాయీస్కి మీరు ఇచ్చే హామీ మీ పర్సనల్ గా వ్యక్తిగతంగా? ఒకటైతే 6 హామీలు, 6 గ్యారంటీలు, మేనిఫెస్టోలో పెట్టిన 412 అంశాలు, ఇవన్నీ జనరల్ గా అందరు పబ్లిక్. బట్ స్పెసిఫిక్ గా 4 సంవత్సరాల టర్మ్ ఉంది కదా, ఇంకా మీకు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు 3 సంవత్సరాల టర్మ్ లో మీరు ఏం ఇంప్లిమెంట్ చేయబోతున్నారు గ్రాడ్యుయేట్స్ కి? రైట్ సార్, పక్కగా ప్రజలకు, ప్రభుత్వానికి నేను ఒక వారధిగా ఉండాలనుకుంటున్నాను సార్. ప్రజలు క్యూనిస్ ఆఫీస్ కాడికి వచ్చి చెప్పుకునేటువంటి అంశాలన్నీ అన్అఫీషియల్ గా నేను ప్రభుత్వాన్ని చేరవేస్తుంది, కానీ ఇప్పుడు అఫీషియల్ గా చేరవేయాలనుకుంటున్నాను. రెండో విషయం ఏంటంటే, రాజకీయాల్లో ఒక నీతివంతమైనటువంటి పరిపాలన ఉండాలి, ప్రజలకు జవాబుదారీతనం ఉండాలి. కేవలం ఎన్నికల్లో గెలిచి హోదాలను అనుభవిస్తూ కూర్చోవడం కాదు. ఓటేసినటువంటి ప్రతి మనిషికి, నేను గతంలో చాలాసార్లు చెప్పిన భరత్ గారు, ముఖ్యమంత్రి అంటే, ఎమ్మెల్యే అంటే ఓనర్ కాదు, ప్రజల జీతగాడు అని చెప్పిన. రేపు నేను పొద్దున గెలిచినా కూడా ప్రజలకు జీతగాడిని తప్ప ఓనర్ని మాత్రం కాదు. ఓకే, సో గ్రాడ్యుయేట్ సంబంధించి స్పెసిఫిక్ గా ఏం చేస్తారు?
రైట్, పట్టభద్రులకు సంబంధించినటువంటి ప్రధానంగా చూసుకుంటే నాకు కొన్ని అంశాలు నా దృష్టికి వచ్చినాయి నేను వస్తున్నటువంటి సందర్భంలో. పట్టభద్రులకు ముఖ్యంగా ఉద్యోగ కల్పన విషయంలో వాళ్ళు చాలా మంది ఆలోచిస్తా ఉన్నారు. ఉద్యోగాలను ఎట్లా కల్పించాలి, స్కిల్ డెవలప్మెంట్స్ కార్యక్రమాలు ఎట్లా చేయాలి, తద్వారా వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఎట్లా సృష్టించాలి, లేదంటే వాళ్ళు సొంతంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు ఎలాంటి అవకాశాలు సృష్టించాలనే దానిపైన ఖచ్చితంగా నాకంటూ ఒక విజన్ ఉంది. ఆ విజన్ ద్వారా ముందుకు పోతా. ఇక్కడ ప్రధానంగా అన్ని రంగాల్లో యువత స్థిరపడేలాగా, గొప్పగా బ్రతికేలాగా నాకు ఒక ఆలోచన ఉంది. ఆ విధమైనటువంటి కార్యక్రమాలు మాత్రం ఒకటి లాంగ్ టర్మ్ గోల్ తీసుకుంటా, షార్ట్ టర్మ్ కోసం కాదు, తాత్కాలిక ఉపశమనం కాకుండా భవిష్యత్తులో ఇటువంటి నిరుద్యోగులు ఏది చదివి ఏది అన్ఎంప్లాయ్మెంట్ అయ్యి ఇంట్లో కూర్చొని అటువంటి పరిస్థితి లేకుండా అతను చదివి అతని కెరీర్ ను బిల్డ్ చేసుకోవడానికి గొప్ప అవకాశాలు కల్పిస్తూ అతని కాళ్ళపైన అతను నిలబడుతూ ఇంకో 10 మందికి ఉపాధి కల్పించేటువంటి పరిస్థితిని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సిపిఎస్ ఎంప్లాయీస్ గురించి ఏం చేద్దాం అనుకుంటారు? సిపిఎస్ సంబంధించి సిపిఎస్ ఏదైతే కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ ఉందో దాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తొలగించబోతా ఉంది. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ని అతి త్వరలో ఇంప్లిమెంట్ చేయబోతా ఉంది. ఎట్లా వేరే రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ అయిందా? చాలా రాష్ట్రాల్లో చెప్తున్నారు, పక్క రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ లో చెప్పారు, కానీ జగన్మోహన్ రెడ్డి అది పాసిబుల్ కాదని చెప్పేశారు. ఇక అది జగన్మోహన్ రెడ్డి గారిని అడగాలండి. రాజస్థాన్ లో మేము హామీ ఇచ్చినాం, రాజస్థాన్ లో ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ని తీసుకొచ్చామండి. కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది, ఆయా రాష్ట్రాల్లో అమలు చేసుకుంటూ వచ్చింది. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఓల్డ్ పెన్షన్ స్కీము అతి త్వరలోనే ఇంప్లిమెంట్ కాబోతాం. ఓకే, 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరం లోపు భర్తీ చేస్తామని చెప్పారు. 6 నెలలు అవుతుంది, ఇంకో 6 నెలలు ఉంది. ఇప్పటి వరకు అయితే ఇప్పుడు 30,000 ఉద్యోగాలు నేనైతే మీకు కౌంట్ కింద చేయను. అది టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్. అది దానికి రిక్రూట్మెంట్, దానికి నియామక పత్రాలు ఇచ్చి ఇది మేమే రిక్రూట్ చేశాం, కాంగ్రెస్ ఆయనలు రిక్రూట్ చేశామంటే మాత్రం నిరుద్యోగులు ఒప్పుకోరు. నేను కూడా అంగీకరించాను దానికి. 2 లక్షలు నిరుద్యోగుల దాకా పోను, కానీ మీ దాకానే పోతాను. 30,000 ఉద్యోగాలకు ఆర్డర్లు ఇచ్చింది గత ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు. సో అది గత ప్రభుత్వ ఖాతాలో, కేసీఆర్ ఖాతాలో వేద్దామనేది మీ భావన, అవును కదా? అంటే మీరు కొత్తగా 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి, కానీ వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్. దీనికి లెట్ మీ కంప్లీట్. దీని ఆలోచన అయితే ఇదే కదా మీది? మరి గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులు ఎందుకండి కొత్త ప్రభుత్వానికి? అవి కూడా కేసీఆర్ ఖాతాలో వేయరా మీరు? అర్థం కాలేదు. గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులు, అరాచకాలనేమో వచ్చే ప్రభుత్వానికి ఎక్కడైనా ఒక నిర్దిష్ట ఆస్తులు కూడా కొత్త ప్రభుత్వానికి కదా, అప్పులు వస్తాయి, ఆస్తులు వస్తాయి. ఏం ఆస్తులు అప్పగించిపోయిందండి కేసీఆర్? ఏమన్నా మిగిలినాయండి? ఎక్కడికక్కడ పప్పు బిళ్ళ లెక్క తినిపోయారు. నేను ఒకటి ఏమంటున్నానంటే, ఇక్కడ మనం పట్టభద్రులం, మేధావుల ఎన్నికల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఏ ప్రభుత్వానికైనా కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులు చేసిపోయి నెక్స్ట్ ప్రభుత్వాల మీద వేయచ్చు, నెక్స్ట్ ప్రభుత్వాలు చేసి కాంగ్రెస్ పార్టీ మీద వేయచ్చు, లేకపోతే ఇంకో. నేను అనేది మీరు ఉద్యోగుల రిక్రూట్మెంట్ విషయంలో 2 లక్షల కొత్త ఉద్యోగాలు. అక్కడికి వస్తాను. అయితే ఒక ప్రభుత్వానికి 5 ఏళ్ల కాల పరిమితి ఉంటుంది. ఆ 5 ఏళ్ల కాల పరిమితిలో చేసినటువంటి అన్ని వ్యవహారాలు నెక్స్ట్ ప్రభుత్వానికి క్యారీ ఫార్వర్డ్ అయితే. అవును, మీరు సంవత్సరంలోపే కొత్తగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. అది నేను అడిగేది. ఎస్ అండి, నేనేమంటున్నా, ఇక్కడ ఇప్పుడు గ్రూప్ 1 పేపర్ లీకేజీలు, ఎంసెట్ పేపర్ లీకేజీలు, ఇవన్నీ కూడా మరి వాళ్ళ ఖాతాలో వేయరా అండి? మీరు ఇవన్నీ వేశారు కాబట్టి ఓడిచ్చారు వాళ్ళను. నేనేమంటున్నా, 58 ఏళ్లకు రిటైర్ కావాల్సినటువంటి ఉద్యోగస్తులను 3 ఏళ్ల కాల పరిమితి పెంచితే వాళ్ళు ఇప్పుడు ఆగస్టులో, జూలైలో రిటైర్ అవుతా ఉన్నారు. ఇప్పుడు ఉద్యోగాలు కల్పించేటువంటి అవకాశం ఉంటుంది. జాబ్ క్యాలెండర్ ద్వారా వాటిని చేయాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. నీ 3 ఏళ్ల కాలం పాటు రిటైర్మెంట్లే లేకుండా చేసినావు కదా. కాబట్టి ఖచ్చితంగా అప్పుడు అందరూ సపోర్ట్ చేశారు. 60 ఏళ్లకు అని మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ పెట్టింది. 60 అంటే వీళ్ళు 61 అన్నారు. 60 మేనిఫెస్టోలో కాంగ్రెస్ పెట్టింది, 61 ఏళ్ళని బీఆర్ఎస్ పెట్టింది, దాన్ని ఇంప్లిమెంట్ చేశారు బీఆర్ఎస్. నేనేమంటారు, ఎందుకోసం ఇంప్లిమెంట్ చేసినావు? నీవు వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ ఇచ్చే పరిస్థితి లేక, ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమైంది కనుక బీఆర్ఎస్ నాయకులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు కలిసి దాన్ని ఏం చేసిరు? వాళ్ళకి పైసలు ఇప్పుడు ఇస్తే పరిశాన్ అవుతుంది అని చెప్పి, పైసలు లేవని చెప్పి వాళ్ళ సర్వీస్ ఎక్స్టెన్షన్ చేసుకుంటూ పోయినారు. అంతే తప్ప కానీ ఇప్పుడు వాళ్ళు ఏ ఉద్యోగాన్ని డిమాండ్ చేసిండండి? మాకు 3 ఏళ్లు పెంచాలని. మేము రిటైర్ అవుతాంరా బాబు, మా బెనిఫిట్స్ మాకు అంటే శాత కాక వాళ్ళకు ఇంకా రిటైర్మెంట్ అయినటువంటి పరిస్థితుల్లో వాళ్ళ 3 ఏళ్ల సర్వీస్ పెంచి వాళ్ళకి ఇప్పుడు కూడా వాళ్ళ ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం చేసి
వాళ్ళ ఏరియర్స్ వాళ్ళకి రావాల్సినటువంటి ఏవైతే వాళ్ళు జమ చేసుకునే డబ్బులే రాకుండా కేసీఆర్ ఈ ఉపాయం కట్టిండు తప్ప ఏదో ఉద్యోగస్తుల మీద ప్రేమతో చేసినటువంటి కార్యక్రమాలు కావాలి. ఇప్పుడు ఆగస్టులో, ఇప్పుడు జూలైలో ఉద్యోగాలు భారీ స్థాయిలో ఖాళీ కాబోతా ఉన్నాయి. 3 ఏళ్ల నుంచి ఆగిపోయినటువంటి ఈ ఖాళీలన్నీ ఇప్పుడు ఖాళీ కాబోతా ఉన్నాయి. ఖచ్చితంగా ఇంకా ఇవే కాదు, ముఖ్యమంత్రి గారు నాకు క్లియర్ గా చెప్పిండు, నాతోటే చెప్పిండు, ఎన్ని ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేయబోతా ఉన్నాం అనేది క్లియర్ గా చెప్పిండు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి, ఇది నోట్ చేసుకోండి భరత్ గారు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మహిళ అంటే ప్రతి గ్రామంలో ఉన్న 6 మహిళలకు కొత్తగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వబోతుంది. దానికి సంబంధించిన విధి విధానాలు త్వరలో మీ ముందుకు వస్తాయి. గ్రామ వాలంటీర్ల తరహాలోనా, ఏ ఆంధ్రప్రదేశ్ లో గ్రామ వాలంటీర్ల తరహాలో? అవన్నీ ముఖ్యమంత్రి గారు చెప్తాడు, కానీ ఉద్యోగాల భర్తీ విషయంలో ముఖ్యమంత్రి గారు క్లారిటీ ఉంది. ఓకే. సో ఒకటి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీలో అడ్జస్ట్ అయ్యారా? ఎన్నికల ముందే జాయిన్ అయ్యారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో ఇక్కడ చాలా గ్రూప్ తగాదాలు, గ్రూపులు అవన్నీ ఉంటాయి. మీరు కూడా టికెట్ ఆశించారు. నిజానికి మేడ్చల్లో కంటెస్ట్ చేయాలి. మీరు మేడ్చల్లో కంటెస్ట్ చేస్తే ఎట్లా ఉండదు? ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి అయితే ఓడిపోయారు, మీరు కంటెస్ట్ చేస్తే ఎట్లా ఉండదు, రిజల్ట్ తెలీదు. అంటే ఎట్లా ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం అనేది మాకు ఇంపార్టెంట్ అండి. నేను దానికోసమే కంటెస్ట్ చేయాలనుకుంటే ఇండిపెండెంట్ కునో ఇంకో రకంలో కంటెస్ట్ చేస్తుంది. కానీ నా లక్ష్యం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలనేది నా లక్ష్యం. కాబట్టి ఆ రోజు ముఖ్యమంత్రి గారు అడ్జస్ట్ చేయలేకపోయినారు, ఆ రోజు మా అధిష్టానం అడ్జస్ట్ చేయలేకపోయింది. ఆ తర్వాత ఎంపీలో అడ్జస్ట్ చేయాలని ప్రయత్నం చేసింది. తర్వాత ముఖ్యమంత్రి గారు మల్లన్న మండలిలో అవసరం ఉందనేటువంటి మాట ఆయన నాతో చెప్పి, మల్లన్న నిన్ను మండలికి తీసుకపోతా, ఖచ్చితంగా మండలిలో నీ సేవలు అవసరం ఉన్నాయి, నువ్వు ప్రజల తరఫున మాట్లాడేది ఉంటది, ఖచ్చితంగా నువ్వు అవసరం అనేటువంటి మాట ముఖ్యమంత్రి గారు చెప్పారు. కాబట్టి నేను మండలి వైపు వచ్చానండి. మీరు గతంలో కాంగ్రెస్ నేతల మీద చేసిన కామెంట్స్ ని ఇప్పుడు వైరల్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి నుంచి మొదలు పెడితే ఉత్తమ్ కుమార్ రెడ్డి వరకు కూడా వాళ్ళందరినీ తిట్టినవన్నీ కూడా ఇప్పుడు చెప్తున్నారు. నేను జర్నలిస్ట్ గా ఉన్నన్ని రోజులు ఒక కాంగ్రెస్ పార్టీ కాదండి, భారతీయ జనతా పార్టీ నాయకులనన్నా, సిపిఎం సిపిఐ పార్టీ వాళ్ళనన్నా, టిఆర్ఎస్ పార్టీ వాళ్ళనన్నా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళనన్నా, వాళ్ళు కేవలం కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అన్నాడు కాబట్టి అది చూపెట్టి కాంగ్రెస్ పార్టీని ఇట్లా అన్నాడు. మిమ్మల్ని అన్న వీడియోలు 2 చూపెట్టు రాదు రే, జనం ధన్యపడతారు. టిఆర్ఎస్ పార్టీని వేది కేటీ రామారావు, కేసీఆర్ ను వీళ్ళని అన్నయ్య 2-3 చూపిస్తే ప్రజలు సంతోషపడతా ఉండే. ఇలా కాంగ్రెస్ పార్టీలో ఎంత ప్రజాస్వామ్యం ఉంటదంటే, కాంగ్రెస్ పార్టీలో మేము ఒక రూమ్ లో అనుకుంటాం, ఇంకో రూమ్ లో కలిసిమెలిసి ఉంటామండి. కాంగ్రెస్ పార్టీలో ఆ స్వేచ్ఛ ఉంటది. కాంగ్రెస్ పార్టీకి మాత్రమే సొంతం ఇంతటి ప్రజాస్వామ్యం. కాంగ్రెస్ పార్టీలో అంటే మీరు వాళ్ళని తిట్టినవన్నీ విత్డ్రా చేసుకున్నట్టేనా? ఉత్తమ్ కుమార్ రెడ్డిని తిట్టినవి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తిట్టినవి, రేవంత్ రెడ్డిని తిట్టినవి అన్ని విత్డ్రా చేసుకున్నట్టేనా? ఒక మాట ఏం చెప్తామంటే, మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఇప్పుడు మన ఇంటి ఎడ్లైనప్పటికీ కూడా మనం బండి కట్టినప్పుడు అవి వేగంగా నడవాలని ఇట్లా ములుగడ్డతో పొడుస్తా ఉంటాయి అన్నట్టు. మన బర్రె అని తెలుసు, మన బర్రె గాయం అవుతుందని తెలుసు, కానీ ఆడికి లక్ష్యాన్ని చేరాలనేటువంటి ఉద్దేశం ఉంటుంది తప్ప, ఇప్పుడు నాట్ ఓన్లీ మీ అండి, ఈ ఇతర పార్టీలో ఉండి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి చాలా మంది నేతలు కాంగ్రెస్ పార్టీ విమర్శించిన వాళ్ళు ఉన్నారు. దాని సిద్ధాంతాలు, దాని మంచితనం తెలుసుకొని కాంగ్రెస్ పార్టీ ప్రేమిస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. పార్టీ కంటే ఎక్కువ వ్యక్తుల్ని తిట్టారని, అంటే పార్టీ గొప్పది కాబట్టి మా అందరికి, అంటే ఈ పార్టీలో ఉన్న వ్యక్తుల్ని ఎక్కువ తిట్టారు, అవన్నీ అయిపోయినాయి. వాళ్ళ మీద చేసిన ఆరోపణలు. కాంగ్రెస్ పార్టీ అంటే వ్యక్తులు కాదు, కాంగ్రెస్ పార్టీ అంటే ఒక బలమైన శక్తి. కాబట్టి కాంగ్రెస్ పార్టీనో, బీఆర్ఎస్ పార్టీనో, ఇంకో పార్టీనో ఏమన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిన పార్టీ. కాంగ్రెస్ పార్టీ బ్యాంకులను జాతీయం చేసిన పార్టీ. కాంగ్రెస్ పార్టీ పేద గిరిజన బీసీ ఎస్సీ ఎస్టీ అందరికీ భూములు పంచిన పార్టీ. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా రుణాలు మాఫీ చేసిన పార్టీ. కాంగ్రెస్ పార్టీ రైతాంగం కోసం పంచవర్ష ప్రణాళికలు తీసుకొచ్చిన పార్టీ. కాంగ్రెస్ పార్టీ బీజేపీలో ఎందుకు జాయిన్ అయ్యారంటే, అంటే అప్పుడున్నటువంటి పరిస్థితిలో నా కుటుంబం ఇచ్చినటువంటి హామీ అని చెప్పాను. గతంలో కూడా మీ స్టూడియోలో చెప్పిన, నా కుటుంబం ఒక హామీ ఇచ్చింది నేను జైల్లో ఉన్నటువంటి సందర్భంలో. ఆ హామీ కోసం నేను ఆ రోజు పోవాల్సి వచ్చింది. పోయిన వెంటనే మళ్ళీ ఆ మాట నిలబెట్టుకుని బయటికి రావాల్సి వచ్చింది. అంటే మీరు జైలు నుంచి బయటకు వస్తే బీజేపీలో జాయిన్ అవుతారని వాళ్ళకి హామీ ఇచ్చారు అమిత్ షాకు. మా కుటుంబం ఇచ్చినట్టుంది. మా కుటుంబం మాట కాదని లేక వాళ్ళ మాట గౌరవించి అటు పోయాను. నాకు అది సెట్ కాదన్న విషయం వాళ్ళకి తెలుసు, వీళ్ళకి తెలుసు, ఇంక్లూడింగ్ తెలుసు.
కాబట్టి నేను బయటకు వచ్చేసినాను. బట్ మంచి టర్మ్స్ ఉన్నాయి కదా భారతీయ జనతా పార్టీ నాయకులతో కూడా, అరవింద్, బండి సంజయ్ లాంటి వాళ్ళు మీకు హెల్ప్ అంటే చేశారు. నాకు ఒక విషయం ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీలో మంచి నాయకులు ఉన్నారు, బీజేపీ పార్టీలో మంచి నాయకులు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో మంచి నాయకులు ఉన్నారు, సిపిఎం పార్టీలో మంచి నాయకులు ఉన్నారు, సిపిఐ పార్టీలో మంచి నాయకులు ఉన్నారు. మంచి నాయకులు అన్ని పార్టీలో ఉంటారండి. నేను గతంలో కూడా చెప్పిన, కేసీఆర్ తో కాదు నా పంచాయతీ, ఆయన తీసుకున్న నిర్ణయాల వల్లనే పంచాయతీ అని చెప్పిన. సో అట్లనే అన్ని పార్టీలో అందరూ చాలా మంది ఉంటారండి. ఇప్పుడు నేను ప్రచారంలో పోతా ఉంటే చాలా మంది టీఆర్ఎస్ పార్టీలో అన్నా మేము గతంలో పోయినసారి పల్లారాజేశ్వర రెడ్డి గారికి పనిచేస్తామన్నా, అది అప్పుడు జరిగిపోయింది, ఈసారి అయితే పక్క మీకోసం పనిచేస్తామని అని చెప్పి చాలా మంది నాయకులు. ఇప్పుడు తీన్మార్ మల్లన్న ఆఫీస్ కు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తకు అన్యాయం జరిగినా వచ్చిండు, బీజేపీ నాయకుడికి అన్యాయం జరిగినా వచ్చిండు. అంతేందుకండి, రామ్ నగర్ కార్పొరేటర్ ఏది మన వారసిగూడ కార్పొరేటర్ పైన దాడి చేస్తే, బీఆర్ఎస్ దాడి చేస్తే, ఇదే తీన్మార్ మల్లన్న స్టూడియోకి పిలిపించి భారతీయ జనతా పార్టీ కార్యకర్త పైన దాడిని ఖండిస్తూ వాళ్ళ అండగా నిలబడ్డాం. ఇదే మంత్రి నిరంజన్ రెడ్డి, అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి నిరంజన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తను విపరీతంగా పోలీసులతో కొట్టిస్తే, అట్లెట్లా కొట్టిస్తామని చెప్పి ఆ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉన్నామండి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కూడా అన్యాయం జరిగితే వాళ్ళ తరఫున ప్రశ్నించడమండి. తీన్మార్ మల్లన్న ప్రజల మనిషిగా ఉన్నాడు ఆ రోజు, కాబట్టి అన్ని పార్టీలను ప్రశ్నించడం. ఇప్పుడు లాస్ట్ టైం మీరు ప్రజల మనిషిగా కంటెస్ట్ చేశారు, ఏ పార్టీ అఫిలియేషన్ లేకుండా. బట్ మళ్ళీ అంతకుముందు ఒకసారి కాంగ్రెస్ మీద కంటెస్ట్ చేశారు, ఫస్ట్ టైం కాంగ్రెస్ పార్టీ. అప్పుడు జాయిన్ అయ్యారా పొన్నాల లక్ష్మయ్య పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు? అంటే ఇందులో ఒకటి ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్టీ సింబల్ ఉండదండి, కానీ పార్టీ బీఫామ్ రావడం వల్ల సీరియల్ సంఖ్య దగ్గరలో ఉంటది, 1 2 3 4 5 అనేటువంటి సంఖ్యలో ఉంటది. సో తద్వారా పార్టీ బీఫామ్ ఉన్నప్పటికీ పార్టీ సింబల్ మాత్రం ఇక్కడ ఎటువంటి నెంబర్స్ మాత్రమే. కాబట్టి అప్పుడున్నటువంటి పరిస్థితిలో, తక్కువ ఉన్నటువంటి సమయంలో అప్పుడు కాంగ్రెస్ పార్టీ నాకు అవకాశం ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ నాకు అంటే అప్పుడు ఎప్పుడు కూడా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేయలేదు, ఆ ఆనవాయితీ లేకుండే. అది మేధావి వర్గానికి వదిలిపెట్టేది, మేధావులు పోటీ చేయాలి, మేధావులు చట్టసభకు రావాలనేది కాంగ్రెస్ పార్టీ కోసం ఒక మంచి లైన్ ఉండేది. అయితే ఆ తర్వాత అన్ని రాజకీయ పార్టీలు పోటీ చేస్తున్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ కూడా నన్ను గుర్తించి తీన్మార్ మల్లన్న పోటీ చేస్తే బాగుంటుంది అని చెప్పి ఆ రోజు గుర్తించడం జరిగింది. ఆ బీఫామ్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఆ తర్వాత ఇండిపెండెంట్ గా పోటీ చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడం జరుగుతుందండి. ఓకే, సో ఒకటి మీరు నిజానికి ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో లాస్ట్ టైమే సెకండ్ పొజిషన్ వచ్చింది, చాలా దగ్గరగా క్లోజ్గా వచ్చారు. కోదండరామ్ కంటే కూడా నిజానికి ముందు ఉండి వచ్చిన పరిస్థితి. మీకు అడ్వాంటేజ్ ఏంటి? మీకు కాంగ్రెస్ పార్టీ లేకున్నా మీరు లాస్ట్ టైం సెకండ్ వచ్చారు. కాంగ్రెస్ పార్టీ కానీ మీకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు, మన ఎంపీ టికెట్ కూడా ఇవ్వలేదు భువనగిరి అడిగితే. అంటే ఒకటి పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం అనేది 34 అసెంబ్లీ నియోజకవర్గాల పట్టభద్రులను కవర్ చేస్తుందండి. ఇది ఒక ఎమ్మెల్యే అయితే ఒక 7 మండలాలు ఉంటాయి, ఒక ఎంపీ అయితే ఒక 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ అంటే 34 అసెంబ్లీ నియోజకవర్గాలు, 5 ఎంపీ స్థానాలను కవర్ చేస్తుంది. ఇటువంటి గొప్ప స్థానాన్ని నాకు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచించి ఉండొచ్చు. అందుకోసం నేనేం చెప్తా ఉన్నానంటే, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అవకాశంతో పాటు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమిలో ఉన్నటువంటి సిపిఎం, సిపిఐ, తెలంగాణ జనసమితి, సిపిఐఎంఎల్, న్యూ డెమోక్రసీ బయట నుంచి మద్దతు చేస్తూ ఉంది. అలాగే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నీ మీద పోటీకి పెట్టమని చెప్పి ఆల్రెడీ ప్రకటన చేసింది. వీళ్లతో పాటు ఉద్యోగ సంఘాలు, పిఆర్టీయు, యూటీఎఫ్, ఇలా ఉన్నటువంటి టీపీటీఎఫ్, ఇట్లా అనేకమైనటువంటి ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్, వాకర్స్ అసోసియేషన్, ఇట్లా చూసుకుంటే దాదాపుగా 60-70 సంఘాలు ముక్త కంఠంతో ఇవాళ తీన్మార్ మల్లన్న మా ప్రతినిధిగా ఉండాలని మద్దతు చేస్తా ఉన్నాయండి. గతంలో నాకు ఈ అవకాశం లేకుండే, అప్పుడు ఒంటరిగా ఉండే, కానీ ఇప్పుడు ప్రజలతో పాటు పట్టభద్రులతో పాటు వీళ్ళందరూ నాకు అండగా నిలబడ్డారు. కాబట్టి గతం కంటే ఇప్పుడు కొంత మెరుగ్గా, గొప్పగా కనిపిస్తూ ఉంది. సో ఫైనల్ గా ఏం చెప్తారు మీ ఓటర్స్ కి? అపీల్ 4,60,000 మంది ఉన్నారు ఓటర్స్. ఎస్ సార్, వాళ్ళు సార్ పట్టభద్రులకు మనం ఏదో చెప్తే కదా సార్, వాళ్ళు చాలా తెలివి కల వాళ్ళు సార్. పట్టభద్రులు చాలా గొప్ప వాళ్ళు, మేధావులు, ఆలోచించే శక్తి ఉన్నటువంటి వాళ్ళు ఎవరిని ఎంపిక చేసుకోవాలి, ఎవరు మా ప్రతినిధిగా ఉండాలని ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉన్నారు సార్. సో నేను ఒకటి ఏం చెప్తానంటే, తీన్మార్ మల్లన్న
నేను బెస్ట్ పర్ఫార్మెన్స్ చేస్తా అనుకుంటున్నా, మీ నమ్మకాన్ని నిలబెడతా అనుకుంటున్నా, మీ ఓటును వృధా చేయకుండా మీ ఓటు సరైన వ్యక్తికి వేసినని మీరు గర్వపడేలాగా చేస్తా అని చెప్పి నేను పట్టభద్రులకు తెలియజేస్తా ఉన్నా సార్. తప్పకుండా వాళ్ళ ఆశీస్సులు పొందడం కోసమే నేను ప్రయత్నం చేస్తా ఉన్నా. వాళ్ళ అవకాశం ఇస్తేనే నేను ముందుకు పోతా సార్. ఇంతమంది ఇన్ని పార్టీలు ఇన్ని సంఘాల మద్దతు ఇచ్చినప్పటికీ అల్టిమేట్ గా పట్టభద్రులు ఇచ్చేటువంటి అవకాశంతోనే నేను ముందుకు పోగలుగుతా. అది పట్టభద్రుల చేతుల్లో ఉంది. ఖచ్చితంగా నన్ను దీవిస్తారని నేను అనుకుంటున్నాను సార్. రైట్ మల్లన్న, ఆల్ ది బెస్ట్. మొత్తానికి మూడోసారి కంటెస్ట్ చేస్తున్నారు. సెకండ్ టైం చాలా దగ్గరకు వచ్చారు. ఫస్ట్ టైం మీ మార్క్ చూపించారు. సో పట్టభద్రుల రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది అన్నది తెలియబోతుంది. పోలింగ్ ఉంది 27వ తేదీ, 5వ తేదీన కౌంటింగ్ ఉంది. మరొక 10 రోజుల్లోనే క్లారిటీ రాబోతుంది. మల్లన్న ప్రజాప్రతినిధిగా అడుగు పెట్టబోతున్నారా లేదా అన్నది. చాలా గట్టిగా లాస్ట్ 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో మాత్రం మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు మల్లన్న. సోషల్ మీడియాలో లేకపోతే చాలా మంది ప్రజలు, చాలా మంది ఎమ్మెల్యేలు ఎంపీలను కూడా గుర్తుపట్టరు. మల్లన్న చెప్తున్నారు. అంటే ఏంటంటే, ఒకటి నేను చేసినటువంటి పని, నేను పడ్డటువంటి తాపత్రయం, నేను ప్రజల కోసం చేసినటువంటి ఆ మంచి పనులు ఏవైతే ఉన్నాయో అందుకోసమే నేను ఉన్న ప్రజలు ఎక్కడికి పోయినా సొంత ఇంటి మనిషి లెక్క, మా తమ్ముడు వచ్చిండు, మా అన్న వచ్చిండు, మా మల్లన్న వచ్చిండు, అట్లా ఆత్మీయంగా చూసుకుంటారు ప్రజలు. అందుకోసమే నేను ప్రజలకు సెలబ్రిటీగా ఉండాలి సార్, ప్రజలకు జీతగానిగానే ఉండాలనుకుంటాను. సో తెలంగాణ మట్టి మనిషి అని చెప్పొచ్చు మల్లన్న. ప్రతి ఇంట్లో కూడా ఇవాళ ఎమ్మెల్యేలను ఎంపీలని గుర్తుపట్టని పరిస్థితి ఉంది. బట్ మల్లన్న గుర్తుపట్టని వాళ్ళైతే తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో కూడా బహుశా ఉండరని చెప్పొచ్చు. చూద్దాం. ఆల్ ది బెస్ట్ మల్లన్న. మొత్తానికి గ్రాడ్యుయేట్ ఎన్నికలు అయితే జరగబోతున్న 27వ తేదీ వరంగల్, నల్గొండ, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎన్నిక జరగబోతుంది. అన్ని పార్టీలు కూడా, అటు బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి ఉన్నారు, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి ఉన్నారు, అదేవిధంగా బక్క జడ్సన్ కాంగ్రెస్ బహిష్కృత నేత ఉన్నారు, అదేవిధంగా అశోక్ సార్, ఇట్లా చాలా మంది పేర్లు కూడా వినబడుతున్నాయి. చూద్దాం గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పట్టభద్రులు ఈసారి ఎవరికి పట్టం కడతారు అన్నది చూడాల్సి ఉంది. పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించి మాత్రం మినిట్ టు మినిట్ అప్డేట్స్ జీ తెలుగు న్యూస్లో మేము అందిస్తూ ఉంటాం. ఇది వాటి బిగ్ డిబేట్ విత్ భారత్. మరో బిగ్ డిబేట్లో మళ్ళీ కలుద్దాం.